ఎక్కడ పనులు అక్కడే వదిలేసి కిందకి పార్సెల్స్ వచ్చాయి అని చెప్పి మా ఆయన ఫోన్ చేస్తే కిందకి పరిగెట్టుకుంటూ వెళ్లి పార్సెల్స్ తెచ్చుకున్నాననమాట. ఇవన్నీ ఎప్పుడో రావాల్సిన పార్సెల్స్ అనమాట. అన్ని ఒక దగ్గర స్ట్రక్ అయిపోయి ఈ రోజు ఇంటికొచ్చాయి. ఇంతకీ ఏమేమి ఆర్డర్ పెట్టుకున్నాను అనేది వీడియోలో చూపిస్తాను, చూసేయండి. చాలా మందికి ఒక డౌట్ ఉంది. చాలా మంది చాలా సార్లు నన్ను కామెంట్స్ లో కూడా అడిగారు, మీరు ఇలా డ్రెస్సెస్ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకునేటప్పుడు దానిపైన మీ ఇంటి అడ్రస్ ఇస్తారు కదా, అసలు మీరు డిఫెన్స్ వాళ్ళు, అందులోని మీరు ఉంటున్నది కాశ్మీర్ లోని, బయట ఉన్న వాళ్ళందరికీ మీ ఇంటి అడ్రస్ తెలిసిపోద్ది కదా, వాళ్ళు వచ్చి మీ ఇంటి పైన అటాక్ చేస్తే ఏం చేస్తారు అని చెప్పి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మీరు అలా అడగడంలో తప్పులేదులేండి. ఎక్కడో ఉన్న మీరే మా గురించి అంత ఆలోచిస్తే మా పక్కన ఉన్న హీరోస్ మా గురించి ఇంకెంత ఆలోచిస్తారో అర్థం చేసుకోండి. మేము ఆన్లైన్ లో షాపింగ్ చేస్తాం నిజమే, ఇంటి అడ్రస్ కూడా ఇస్తాం అది కూడా నిజమే. కాకపోతే పార్సల్స్ మా ఇంటికి రావు. మా ఇంటికి 10 కిలోమీటర్ల దూరంలో అక్కడ పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. అక్కడ నుంచి ఆ పార్సల్స్ కి చెకింగ్ అయ్యి తర్వాత లోపలికి వస్తాయి. డైరెక్ట్ గా డెలివరీ బాయ్ మా ఇంటికి వచ్చి పార్సల్స్ ఇచ్చేసి అయితే వెళ్ళడండి. 10 కిలోమీటర్ల దూరంలో పెట్టేసి వాడు వెళ్ళిపోతాడు. అక్కడ నుంచి మా హీరోస్ ఇంటికి తెస్తారనమాట. ఇంకా ఈ డ్రెస్సెస్ ఎవరికైనా నచ్చితే కనుక యూట్యూబ్ లో ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వాళ్ళు లింక్ అని కామెంట్ చేయండి.